తెలియదు నీకు నీ మరణాదినము నిశ్చింతగా నందెదవా పాపములకామె వినుము విడిపించని వారెవ్వరు ఇరువు నీ హృదయం ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి నుంచు వేడు తన రక్తమందు కడుగోడు నిన్ను రక్షణానందేదవు తిరుగు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకే కూడా కాయాత్తపడుము తెరువు నీ హృదయందును పరిశుద్ధాత్ముడు పావుల రూపంలో యేసు మీద వ్రాలాడు. మహోన్నతుడమైన మా దేవ, సర్వ సృష్టికర్త, భూమి నుండి ఆహారాన్ని అందించే దేవా, నీకే స్తుతులు. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహానని, మరికొంతమంది ఏలియా అని. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నువ్వు అనుకుంటున్నావు నీవు దేవుని మెస్సయ్యవు. ఇది ఎవరితోనూ చెప్పవద్దు. మనుష్య కుమారుడు బహుశ్రమపడి విసర్జింపబడి తరువాత చంపబడు, 3 దినములైన తరువాత లేచుట తథ్యము. సేవకులను, వారి కుటుంబాన్ని ఈ విధంగా మీరు వాడుకుంటున్న కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. వీక్షించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి ప్రతి పరిస్థితిని కూడా నీవు ఎరిగిన దేవుడు, నీ కార్యం జరిగించుకోనండి. ఈ గ్రామ ప్రజలకు నాయన ఈ సువార్త ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, సమాధానం లేక బాధపడుతున్నారో, ప్రభు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, వారి ప్రతి ఒక్క క్లిష్టమైన పరిస్థితులు బట్టి సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయన, వారు ఉన్నటువంటి ప్రతి క్లిష్టమైన పరిస్థితి నుండి వారు బయటకు వచ్చి అనుకూలమైన స్థితిలో ఉండేలాగున సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సత్య సువార్త ఆయన ఈ గ్రామానికి క్షేమాభివృద్ధి నిమిత్తము మాత్రమే కానీ ఎటువంటి ఆయన వ్యక్తిగతమైనటువంటి బలవంతపు మత మార్పిడి కాదని మేము విశ్వసిస్తున్నాం. నీ ప్రేమను, నీ మార్గమును మాట మాత్రమే ప్రకటిస్తుండగా ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచమని
తండ్రి మహిమ గంత ప్రభావాలు మీరు పొందుకొనమని, ఈ పరిచర్యను దీవించి విస్తరింప చేయమని, ఈ గ్రామాన్ని దీవించి నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.